హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. శ్వేతాస్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం థ్రెడ్ బ్యాంగిల్స్ని చూద్దాము, ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి అనేది చూద్దాము. అంతేకాకుండా ఈ బ్యాంగిల్స్ మీకు సేల్స్కి కావాలంటే అవైలబుల్లో కూడా ఉన్నాయండి. ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్, ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ థ్రెడ్ బ్యాంగిల్స్ ప్లెయిన్ అయితే చూపించాను కదా, వాటికి సెట్ చేసి బ్లూది కుందన్స్ ప్లస్ స్టోన్స్ ఇట్లా సెట్ చేసి ఉంది. ఇదైతే ఒక సెట్ ఫ్రెండ్స్. చూడండి, బ్లూ చాలా బాగుంది లుక్ అయితే. ఇది క్లోజప్లో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డబల్ స్టెప్ వచ్చింది. ఇది వచ్చి డైమండ్ షేప్లో సెట్ చేశారు ఫ్రెండ్స్. స్క్వేర్ కుందన్స్ని చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇలాగ డ్రెస్సెస్కి, శారీస్కి చాలా వాటికి మనకి ఇది మ్యాచ్ అవుతుంది, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకొక సెట్ చూసేద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి క్రిమ్షన్ కలరు. ఇది కూడా చాలా క్లాస్గా రిచ్గా ఉంది ఫ్రెండ్స్. డైమండ్ షేప్ కుందన్స్ ప్లస్ స్టోన్స్. ఒకసారి దీన్ని కూడా మనం క్లోజప్లో చూసేద్దాం రండి. ఇదైతే డ్రెస్సెస్కి, శారీస్కి చాలా బాగుంటుంది. ఇవి ఉండే కలర్స్ అన్నీ కూడా మీకు సేమ్ ఇదే డిజైన్ కావాలన్నా, లేదా ఈ డిజైన్ వేరే కలర్స్లో కావాలన్నా, ఇక్కడ రౌండ్ కుందన్స్ పెట్టుంది కదా ఫ్రెండ్స్, మీకు ఈ డైమండ్ కుందన్స్ కానీ ఇక్కడ ఈ డ్రాప్ షేప్లో ఉన్నాయి కదా, ఇలా కావాలన్నా కూడా మీకు సెట్ చేసి ఇస్తారు. తనకి వచ్చిన తాటికి తను చేసిన మోడల్ ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది. ప్లెయిన్ బ్యాంగిల్స్ స్టార్టింగ్ డజన్ 60 రూపీస్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి అన్ని డిజైన్స్, వెరైటీస్ అంతా మ్యాక్సిమం రేంజ్ 200 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చి ఇంకో సెట్ ఫ్రెండ్స్. ఈ కలర్ ఏమంటారు, మీకు ఏమన్నా తెలుసుంటే కమెంట్స్లో గెస్ చేసి చెప్పండి. ఇది యాక్చువల్గా అయితే అనేది పెసర పచ్చ అంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి పెసలు ఈ గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి దీన్ని పెసర పచ్చ అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక డిజైను. దీన్ని మీకు జూమ్ చేసి క్లోజప్లో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది. మనం దీన్ని 2 హ్యాండ్స్కి అయితే ఇలా ఒక సెట్ వేసుకోవచ్చు. లేదంటే అదే సింగిల్ హ్యాండ్కి వేసుకోవాలనుకుంటే మనం ఇలా సెట్ చేసుకొని దీన్ని ఇలా వేసుకోవచ్చు. ఇలా గ్రాండ్ లుక్ వస్తుంది. వీటికి కావాలంటే మనకి ఏదైనా పూసలు కానీ ఈ చిన్న కుందన్స్ ఉన్నాయి కదా, అక్కడక్కడ ఇంకొంచెం గ్రాండ్ లుక్ వచ్చేదానికి అక్కడక్కడ అంటించిస్తారు. ఇట్లా మనకి ఏదైనా ఐడియా ఉన్నా అది అడిగితే అలా చేయిస్తారు. మనకి వీటిల్లో నచ్చిన డిజైన్స్ ఇవి మాకు నచ్చాయంటే ఆ డిజైన్స్నైనా మీకు సెలెక్ట్ చేస్తే వాటిని చేసిస్తుంటాను. నెక్స్ట్ ఇంకో సెట్ని చూసేద్దాం ఫ్రెండ్స్. వైలెట్ కలర్లో అయితే 3 సెట్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా ఉంది, క్లాస్గా ఉంటాయి. ఇలా సింగిల్ కలరు, సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి వచ్చి ఒకసారి క్లోజప్లోను అలాగే ప్లెయిన్ బ్యాంగిల్స్తో మనము ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చి ఒక డిజైను చూడండి. ఇలా స్క్వేర్ని డైమండ్ షేప్లో ఇలా సెట్ చేసేసి మధ్యలో రౌండ్ కుందన్స్ అంటించేసింది. ఇది ఇలాగ సెట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సింపుల్గా ఉండే కొంతమందికి సింపుల్గా నచ్చుతుంది కదా, అలా సింపుల్గా నచ్చే వాళ్ళకి ఇది ఒక డిజైను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ ఫ్రెండ్స్. వీటితో ఇప్పుడు మనము ఈ బ్యాంగిల్స్లో ఈ వేటితో ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. దీంట్లో వచ్చి ఇది ఒకటి ఇట్లా పెట్టుకొని మధ్యలో నెక్స్ట్ వచ్చేసి ఇలా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్లాస్గా ఉందో డిజైన్ అనేది, మనకి చాలా బాగుంటుంది. లేదు మాకు అన్ని డిజైన్స్ వద్దు అనుకునే వాళ్ళకైతే సింపుల్గా ఇలాగా అన్ని డిజైన్స్ నచ్చిన వాళ్ళు, కొంతమంది క్లాస్గా సింపుల్గా కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చుతుంది చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చి చుట్టూ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఈ 3 డిజైన్స్కి మనము ఇలాగే డిజైన్ వరకే ప్లెయిన్గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్ బ్యాంగిల్స్ని ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలాగా. వీటిలో మీకు ఏ డిజైన్ నచ్చినా వాటిని స్క్రీన్ షాట్ చేసి నేను ఇచ్చే నెంబర్కి, తన పేరు శ్రవంతి, తన నెంబర్ని నా ఛానల్లోనూ డిస్ప్లే చేస్తాను.
అలాగే డిస్క్రిప్షన్లో కమెంట్స్లోనూ పిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏ డిజైన్ నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి తన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. తనని కాంటాక్ట్ అవ్వండి. కాస్ట్ అవన్నీ తను చెప్తుంది. ఇవి వచ్చేసి లైట్ పింక్ కలర్లో 3 డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. శారీస్కైనా డ్రెస్సెస్కైనా వేటికైనా మ్యాచ్ అయ్యే విధంగా తనైతే చేసింది. అలాగే మీరు వేటిలో అయినా చూసి మీకు ఏదైనా డిజైన్స్ నచ్చినా ఆ డిజైన్స్ని మీరు తన వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ షేర్ చేసినా కూడా మీకు ఆ డిజైన్స్ని అయితే తను సెట్ చేస్తుంది. వీటిని కూడా మనము ఒకసారి దగ్గరగా చూసేద్దాం ఫ్రెండ్స్. డిజైన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. ఇవి సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలు అలాగా అటొక సైడు ఇటొక సైడు కుందన్స్ అయితే సెట్ చేసేసి డ్రాప్ షేప్లో కుందన్స్, మధ్యలో వచ్చేసి రౌండ్ కుందన్ ఒకటి పెట్టేసింది. చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్. డిజైన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. 2 బ్యాంగిల్స్ ఇలా కలిసిందంటే ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది. ఇలా డిఫరెంట్గా ఉంది. దీనికి ఇదొక సెట్ ఫ్రెండ్స్. ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ని వీటిల్లో పెట్టుకొని, ఇది వచ్చేసి సింపుల్గా కావాలి, సింపుల్ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఈ డిజైన్ బాగుంటుంది. ఇంకొక డిజైన్ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. దీన్ని ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్తో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇదొక డిజైను. ఇది పింక్ కలర్ అనే కాదు, తను చేస్తుండే మోడల్స్ మీకు చూపిస్తున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ డిజైను కలరు మీరు చూసుకొని సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పెద్ద బ్యాంగిల్స్లో కూడా మనము వీటిని ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ప్లెయిన్వి ఇలాగా కొంచెం పెద్దగా గ్రాండ్గా చేతి నిండా కావాలి బ్యాంగిల్స్ అనుకునే వాళ్ళు ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదొక డిజైన్ ఫ్రెండ్స్. పెద్ద బ్యాంగిల్స్లో దీన్ని ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా సింగిల్ బ్యాంగిల్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్లో ఫ్రెండ్స్. ఇదైతే చాలా చాలా బాగున్నాయి చూడండి ఎంత లుక్ ఉందో. అంటే ఆరెంజ్ కలర్ అనేది న్యాచురల్గానే చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఈ 3 డిజైన్స్ ఉన్నాయి. ఈ 3 డిజైన్స్ని కూడా మనం ఒకసారి దగ్గర నుండి చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా సింపుల్గా క్లాస్గా చాలా బాగుంటుంది. శారీస్ మీదకైతే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కలర్ శారీ ఉంటే సెట్ చేసుకోవచ్చు. దీనికి ఆపోజిట్గా కూడా ఇప్పుడు వేస్తున్నారు. దీనికి ఆపోజిట్ కలర్ శారీ కూడా మనం దీన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా వీటిని మొత్తం ఇట్లా వేసుకున్నామంటే ఈ డైమండ్ షేప్ కుందని సెట్ చేస్తున్నారు. అలాగే రౌండ్గా వీటిని 4 కలిపి ఇలా వేసుకోవచ్చు. కొంచెం సింపుల్ లుక్ కావాలనుకుంటే దీన్ని ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు, లేదా దీన్ని ఇలా పెట్టుకొని కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది క్లాస్ లుక్, సింపుల్ లుక్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మధ్యలో కుందన్ అనేది ఉంది కాబట్టి సింపుల్గా క్లాస్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఇది కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. తను చేసుండే డిజైన్స్ అన్నిటినీ మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో సెట్ని చూసేద్దాం ఫ్రెండ్స్ మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, డార్క్ గ్రీన్ కలర్లో చాలా సూపర్గా ఉన్నాయి. అయితే ఎందుకంటే 4 ఒకే కలరు, డిఫరెంట్ డిజైన్స్ ఫ్రెండ్స్. చాలా బాగుంది చూడండి. దగ్గరగా క్లోజప్లో చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకుందామన్నా కూడా చేతి నిండా చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా వేసేసుకోవచ్చు. మొత్తం అన్ని బ్యాంగిల్స్ కలిపి గ్రాండ్ లుక్ కావాలనుకుంటే దీనికి ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనము మామూలుగా సెట్ చేసుకునేదైతే ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటుంది. చాలా క్లాస్గా సింపుల్గా గ్రాండ్ లుక్, సింపుల్ క్లాస్ గ్రాండ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా మనము సెట్ చేసుకొని వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఒక సెట్ వేసుకోవచ్చు. ఇదొక సెట్టు ఇలాగే కూడా వేసుకోవచ్చు. వీటికి మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ సన్నవిగా ఇందాక అన్ని సెట్స్ చూపించాను కదా, వాటిని కూడా సెట్ చేసి వేసుకోవచ్చు. ఇదొక డిజైన్ ఫ్రెండ్స్. సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళకి ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చి అక్కడక్కడ కుందన్స్ వచ్చున్నాయి. కుందన్స్తో పైన రౌండ్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ కూడా. నెక్స్ట్ ఇంకో సెట్ని చూసేద్దాం కదండి.
ఇదిగోండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మన ఎవర్ గ్రీన్ అనుకోవచ్చు వీటిల్ని. ఎందుకంటే ఏ శారీస్కైనా డ్రెస్సెస్కైనా వేటికైనా ఇవి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అందువల్ల ఎవర్ గ్రీన్ అని చెప్పాను. A to Z అన్నిటికీ సెట్ అయ్యే డిజైను. వీటిని కూడా మనము క్లోజప్లో చూసేద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కూడా కుందన్స్తో స్క్వేర్ కుందన్స్ని డైమండ్ షేప్లో అలాగే రౌండ్గా సెట్ చేసింది. ఇవి వచ్చి పెద్ద బ్యాంగిల్స్. ఇవైతే క్రిమ్షన్ కలరు, గ్రీన్ కలరు, వైట్ కుందన్స్తో సెట్ చేసింది. చాలా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా బాగుంటాయి డిజైన్స్ అయితే. ఇదిగోండి, ఇది వచ్చేసి మల్టీ కలర్ కుందన్స్ ఫ్రెండ్స్. ఇది ఏ శారీ ఏ డ్రెస్ దేనికైనా సెట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా సూట్ అయిపోతాయి. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నామంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి లక్ష్మీ బ్యాంగిల్స్, ఎవర్ గ్రీన్ అన్నమాట. నాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా ఈ బ్యాంగిల్స్ని వాడుతున్నారు. ఇలా ఎవర్ గ్రీన్ బ్యాంగిల్స్ అన్నమాట ఇది. వీటికి కూడా కాసులాగా వచ్చేసింది చూడండి. రౌండ్గా లక్ష్మీ డాలర్ని అంటించేసి ఈ కుందన్ని పెట్టేరికి మనకి కాసుల్లాగా వచ్చేసింది. చూడడానికి చాలా లుక్ ఉంది. ఇది వచ్చేసి సింగిల్ బ్యాంగిల్గా కావాలన్నా కూడా తను చేయిస్తుంది. ఇది 3 స్టెప్స్గా వచ్చేసింది ఈ డిజైన్ అయితే. ఫస్ట్ కింద ఫ్లవరు, దానిపైన ముద్దగా వచ్చి 3D డిజైన్ అంటారు కదా, ఆ డిజైన్ ఫ్రెండ్స్ ఇదైతే. దానిపైన మళ్ళీ రౌండ్ కుందన్ ఉంది. ఇలా మనకి సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా కూడా మనము చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది. హల్దీ ఫంక్షన్స్కి అలాంటి వాటికి ఇలా గ్రాండ్గా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. దీంట్లోనే ఇంకో సెట్ ఉంది, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలాంటివి ఏంటంటే మనకి హల్దీకి ఇట్లా వేసుకోవచ్చు మనము. చాలా బాగుంటుంది. వీటి మధ్యలో ప్లెయిన్వి వేసుకుంటే కూడా చాలా బాగా లుక్ వస్తుంది. హల్దీకి వాటికి బాగా సెట్ అవుతుంది ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 2 డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 కలర్స్లో. ఇది వచ్చేసి రాణి కలర్ అంటాం కదా, ఆ కలరు. ఆ కలర్లో చూడండి కుందన్స్ అనేది ఈ విధంగా సెట్ చేసింది. కొంచెం సింపుల్గా క్లాస్గా ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ డిజైను. ఇది కూడా చాలా బాగుంది. దీనికి అంటించుండే కుందన్స్ అయితే మనం ఆపోజిట్ కలర్గా కూడా వేసుకోవచ్చు. అంటే లైట్ కలర్ శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటే వాటికి ఈ బ్యాంగిల్స్ కరెక్ట్గా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక డిజైన్ని చూసేద్దాం ఫ్రెండ్స్. గోల్డ్ సింపుల్గా కావాలనుకుంటే సింపుల్ డిజైన్స్ 2 ఉన్నాయి. అలాగే క్లాస్ లుక్లో ఒక డిజైన్ ఉంది. ఇది నాకు చూపించడంలో మిస్ అయింది, ఇప్పుడు చూపిస్తాను చూడండి. క్లోజప్లో ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే గోల్డ్ కలర్ కుందన్స్, ఇది వచ్చేసి సిల్వర్ కలర్ కుందన్స్. ఇలా ప్లెయిన్గా కూడా మనము వీటిని 4 బ్యాంగిల్స్ ఇలాగే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సింగిల్ బ్యాంగిల్. చూడండి కుందన్స్ ఇలాగా రౌండ్గా చుట్టూ మొత్తం ఫుల్గా అంటించేసి చాలా లుక్ వచ్చేసింది. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ చేయండి. ఎలా చేయాలనేది కూడా చేసి మీకు వీడియో పెడతాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకోటి డార్క్ క్రిమ్షన్ కలరు. ఇది చూడండి చాలా బాగుంది. ఫ్లవర్ డిజైన్ పైన లైట్ పింక్ కలర్ రౌండ్ షేప్ పెట్టేసి చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక సెట్ ఉంది ఫ్రెండ్స్, లాస్ట్ అండ్ ఫైనల్. అది కూడా చూసేద్దాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, ఇది ఒక సింపుల్ అండ్ క్లాస్ సెట్ ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి. దీన్ని కూడా క్లోజప్లో చూసేద్దాం ఇప్పుడు మనం. దీన్ని వచ్చేసి ఇలా మనం సెట్ చేసుకొని వేసుకోవచ్చు. సింపుల్గా కావాలనుకునే వాళ్ళు ఇలా సెట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా అటు 2 ఇటు 2 ప్లెయిన్ వేసుకొని మధ్యలో ఇలా వేసుకోవచ్చు. వీటికి కావాలంటే పూసలు కానీ కుందన్స్ కానీ అంటించిస్తుంటాను. తను ప్లెయిన్ బ్యాంగిల్స్ చేసింది, వాటికి సెట్ చేసి చూపిస్తున్నాం మేము. ప్లెయిన్ అనేది కొంతమంది ప్లెయిన్ ఎక్కువ ఇష్టపడతారు కదా, ప్లెయిన్ బ్యాంగిల్స్ చేసింది. ఇదైతే సెట్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఇలాగ ఒక హ్యాండ్కి, మీకు 2 హ్యాండ్స్ కావాలంటే 2 హ్యాండ్స్కి చేసిస్తుంది. బ్యాంగిల్ సైజ్ని అలాగే మన కలర్ని అంతా కరెక్ట్గా మనము వాట్సాప్లో పంపించిన శారీ కలరు లేదా జాకెట్ పీస్ కలర్స్ ఏదైనా పంపించినా తను అన్నీ తీసుకొని చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము తన దగ్గర ఉండే మెటీరియల్ అంతా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. వచ్చేసి తను వాడే మెటీరియల్ ఏమేమి ఉంది అనేది చూపిస్తాను చూడండి. తనకి ఏంటంటే స్టార్టింగ్ కదా ఫేస్ ఓపెన్ అవ్వడం ఇష్టం లేదు. నేను కూడా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఫేస్ ఓపెన్ అవ్వడానికి అయితే నేను ఇష్టపడలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఫేస్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీటిని మనం చూసేస్తాము ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఏందనేది. నెక్స్ట్ అలాగే మీకు ఏదైనా బ్యాంగిల్స్ మీకు నచ్చి ఈ డిజైన్లో తీసుకోండి అన్నా కూడా తను తీసుకుంటుంది.
తను తీసి మీకు చేసి పంపిస్తుంది. అలాగే కిడ్స్కి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాక్సులు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి పెద్దవాళ్ళకి. నెక్స్ట్ కిడ్స్ బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కిడ్స్ బాక్స్ అనమాట. మంచి క్వాలిటీ బ్యాంగిల్సే తీసుకుంటుంది తను, ఆషామాషిగా ఈజీగా ఏం తీసుకోదు. మీకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం ఒకసారి క్లోజప్లో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ అయితే ఇదిగోండి, మామూలుగా అయితే అందరూ ఏముందులే థ్రెడ్ బ్యాంగిల్సే కదా అని చెప్పి మామూలు బ్యాంగిల్స్ తీసుకుంటారు. తనైతే అన్ని కలర్స్గానే తీసుకునింది, వాటికి సెట్ అయ్యేటట్టు డిఫరెంట్గా. మెటీరియల్ కూడా క్వాలిటీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మామూలుగా చేసేవాళ్ళైతే ఇట్లా అంటే మనకి బెండ్ అయిపోతుంది. నేను చాలా ప్రెషర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు. ఇదైతే బెండ్ అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉంది. మెటీరియల్ అంతా మంచి క్వాలిటీ వాడుతుంది. ఇదిగో చూడండి, కిడ్స్వి మామూలుగా థ్రెడ్ బ్యాంగిల్స్కి అయితే ప్లెయిన్వి వాడతారు. వీటిని కూడా మంచి డిజైన్గానే సెలెక్ట్ చేసుకునింది, మంచి క్వాలిటీలో. అందువల్ల ప్రతి ఒక్కరూ తనకి ఆర్డర్ ఇచ్చి తనకి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్. ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను కదా, మామూలుగా అయితే ఇంత గట్టిగా ప్రెస్ చేసిన దానికి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ విరిగిపోతాయి, కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది బ్యాంగిల్స్ మెటీరియల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కుందన్స్ మెటీరియల్ని చూసేద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, తను బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేదానికి వాడే కుందన్స్ సెట్ అండి ఇది. ఇవన్నీ చాలా చాలా కాస్ట్లీ. ఇప్పటికే తను 30,000 to 40,000 వరకు ఇన్వెస్ట్ చేసింది. ఇవన్నీ ఒక్కసారి మనము దగ్గరగా చూసేద్దాం చూడండి. ఇలా చాలా మంచి క్వాలిటీ కాస్ట్లీ మెటీరియల్ అయితే తీసుకుంటుంది. అందువల్ల మీరైతే ఏమి ఇబ్బంది పడబడలేదు. మనం తీసుకున్న తర్వాత బ్యాంగిల్స్కి ఏమైనా కలర్ పోతాయా, ఎలా ఉంటాయి ఏంది అనేది మంచి మెటీరియలే తను తెప్పించి వాడుతుంది. అందువల్ల మీకు నమ్మకం రావడానికే అనే కాదు, మీకు తెలియడానికి నేను ఇవన్నీ చూపిస్తున్నాను. తను వాడే గ్లూ కూడా మామూలు ఫ్యాబ్రిక్ గ్లూ కాకుండా మంచి కాస్ట్లీ గ్లూనే వాడుతుంది. అందువల్ల మీరు అసలు అవి ఏమన్నా ఊడిపోతాయని భయపడబడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, క్లిప్స్, శారీ పిన్స్, టిక్ పిన్స్ అలాంటివి కూడా తను చేసింది. కాకపోతే శాంపిల్కి ప్రజెంట్ స్టార్టింగ్ చేస్తుంది కాబట్టి కొన్నే చేసింది. వాటి డిజైన్స్ని మనం ఇప్పుడు క్లోజప్లో చూసేద్దాం రండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొక డిజైను చూడండి. డిజైన్స్ అయితే క్లిప్స్ కాబట్టి అవి మన కర్వ్ షేప్లో ఉండేరికి అవైతే నిలబడట్లేదు. ఇదొక డిజైన్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మల్టీ కలర్. ఇది వచ్చేసి మనకి సైడ్ పిన్ ఫ్రెండ్స్. టిక్ పిన్స్ లాగా సైడ్ పెట్టుకోవచ్చు, లేదా పూల పిన్ లాగా మనము పెట్టుకోవచ్చు, లేదా క్లిప్ లాగా కూడా సింపుల్గా మనం హెయిర్లో ఇలా పెట్టేసుకోవచ్చు, తక్కువ హెయిర్ వాడే వాళ్ళైతే. శాంపిల్కి ఒక్కొక్కటి తనైతే తయారు చేసిందండి. ఇదొక డిజైను డైమండ్ షేప్లో. ఇది వచ్చేసి శారీ పిన్ ఫ్రెండ్స్. ఈ శారీ పిన్కి అంతా థ్రెడ్ చుట్టేసి దాని చుట్టూ మనకి ఇలాగ డిజైన్ అయితే వేసేసింది. ఇదిగోండి ఇలాగా డైమండ్ షేప్లో చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంకొక క్లిప్పు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి మన వీడియో. ఈరోజు మన వీడియో బ్యాంగిల్స్, క్లిప్స్, శారీ పిన్స్, సైడ్ పిన్స్ అన్నీ చూశారు కదా. ఇంకా మీకు ఏదైనా ఎక్కడైనా చూసుండి ఏదైనా ఐడియా ఉండి మీకు ఏదైనా కావాలనిపించినా నేను నా ఛానల్లో డిస్ప్లే చేసే నెంబర్కి, అలాగే డిస్క్రిప్షన్లోను కమెంట్స్లోను పిన్ చేసే నెంబర్కి తప్పకుండా వాట్సాప్ చేసేయండి. తను మీకు ఏదైనా కావాలంటే చేసి పంపిస్తుంది. తను కొరియర్ ఛార్జెస్, కాస్ట్ అవన్నీ తన్నే అడిగి తెలుసుకోండి. నేనైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సజెషన్స్ని కామెంట్స్లో నాకు తెలియచేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.